హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీచర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ న్యూస్ ఆర్టికల్ వెరీ ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అట్ ద సేమ్ టైం ఈ న్యూస్ ఆర్టికల్ నుండి మనం వొకాబులరీని కూడా గెయిన్ చేయబోతున్నాం అలాంగ్ విత్ గ్రామర్ రూల్స్. సో ఫ్రెండ్స్, హెడ్డింగ్ మనం చూసుకున్నట్లయితే టీసీఎస్ మీన్స్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ to lay off over 12,000 employees this year. Meet senior level staff to be hit. సో ఫ్రెండ్స్, ఇక్కడ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఏదైతే మనకు ఫర్మ్ సంస్థ ఉందో, టాటా కంపెనీస్కి సంబంధించినటువంటి సంస్థ ఏం చేయబోతుంది? టీసీఎస్, ఇక్కడ టీసీఎస్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అవుతుంది. టు లే ఆఫ్, ఇక్కడ లే ఆఫ్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. ఈ లే ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ని మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే, కంపెనీకి అవసరం లేకపోవడం వల్ల, అంటే ఆ పర్టికులర్ టీసీఎస్ కంపెనీకి నీడ్ లేకపోవడం వల్ల ఒక ఎంప్లాయీని తొలగించేటటువంటి సిచ్యువేషన్లో, అంటే ఖర్చును తగ్గించుకోవడానికి తొలగించేటటువంటి సిచ్యువేషన్లో ఈ లే ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. టీసీఎస్ టు లే ఆఫ్ ఓవర్ అంటే పైన, ఈ 12,000కు పైగా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ ఇయర్లో తొలగించనుందనమాట. అంటే కంపెనీ యొక్క తన ఖర్చును తగ్గించుకోవడానికి టీసీఎస్ తొలగించనుంది లేదా తొలగించబోతుంది. ఇక్కడ టు లే ఆఫ్, ఇక్కడ టు అనే ఈ పర్టికులర్ ఇన్ఫినిట్, టు లే ఆఫ్ అనే ఇన్ఫినిటీని మనం ఒక ఏదైనా ఒక పని చేయనుంది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఈ టీసీఎస్ అనే కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీ ఓవర్ ఈ 12,000కు పైగా ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ సంవత్సరంలో తొలగించనుంది. మరి ఆ పర్టికులర్ ఈ 12,000 ఎంప్లాయీస్లో ఎవరెవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయితే పొందుతున్నారంటే చూడండి, మిడ్ అంటే మధ్య లెవెల్ కానీ మిడ్ లెవెల్ కానీ సీనియర్ లెవెల్ స్టాఫ్ టు బీ హిట్, సీనియర్ లెవెల్ స్టాఫ్ టు బీ హిట్. ఇక్కడ టు బీ హిట్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రభావితం కానున్నారు లేదా ప్రభావితం వీరి మీద అయితే పడబోతుంది అనమాట. ఈ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద ఎక్కువగా అయితే ఈ ప్రభావం పడబోనుందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మెయిన్ న్యూస్లోకి వెళ్దాం. రైట్, ఇఫ్ యూ నోటీస్ హియర్, India's largest IT services firm, Tata Consultancy Services (TCS), is set to lay off about 2% or 12,261 employees of its global workforce this year, which the majority of those impacted belonging to middle and senior grades. సో ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మనకు దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే చూడండి, ఇండియాస్ అంటే ఇండియా యొక్క, ఇక్కడ అపాస్ట్రఫీ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే యొక్క అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇండియా యొక్క లార్జెస్ట్ అంటే పెద్ద ఐటీ సర్వీసెస్ ఫర్మ్, ఇక్కడ ఫర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే సంస్థ, ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవల యొక్క సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ ఈజ్ సెట్ టు, ఫ్రెండ్స్ ఇది ఒక అడ్వాన్స్డ్ పర్టికులర్ ఫ్రేజ్ అనమాట. ఇది ఈజ్ సెట్ టు అంటే సబ్జెక్ట్ ప్లేస్ ఈజ్ సెట్ టు. ఈ సెట్ టును మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే రెడీ టు డూ సంథింగ్ సూన్, అంటే త్వరలో ఏదైనా ఒక పనిని తప్పకుండా చేయనుంది అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టీసీఎస్ ఈ సెట్ టు లే ఆఫ్ అబౌట్ 2% ఆర్ 12,261 ఎంప్లాయీస్, అంటే ఈ 12,261 ఎంప్లాయీస్ అందరినీ కూడా ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ తొలగించనుందనమాట. అంటే వెరీ సూన్, త్వరలోనే తొలగించనుందని చెప్పేసి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆఫ్ ఇట్స్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ దిస్ ఇయర్, అంటే ఈ 12,261 ఎంప్లాయీస్ మన ఇండియాలో మాత్రమేనా అంటే కాదు, ఆఫ్ ఇట్స్ అంటే దాని యొక్క గ్లోబల్ వర్క్ ఫోర్స్ దిస్ ఇయర్. గ్లోబల్ వర్క్ ఫోర్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ అందరిలో ఈ 12,261 మెంబర్స్ అయితే ఎంప్లాయీస్ అయితే ఈ ప్రభావితం అయితే పడబోతుంది. అండ్ విత్ ద మెజారిటీ ఆఫ్ దోస్ ఇంపాక్టెడ్ బిలాంగింగ్ టు, అంటే మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరంటే ఇందులో ఇంపాక్టెడ్ అంటే ప్రభావితం కానున్నారు, బిలాంగింగ్ టు అంటే సంబంధించి, మిడిల్ అండ్ సీనియర్ గ్రేడ్స్ అంటే ఈ మధ్య మరియు సీనియర్ గ్రేడ్స్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అయితే ఎక్కువ ప్రభావం అయితే ఈ 12,261 ఎంప్లాయీస్ రిమూవల్లో అయితే ఎక్కువ పడుతుంది. సెకండ్ పారాగ్రాఫ్, యాజ్ ఆఫ్ జూన్ 30, ఫ్రెండ్స్ ఇక్కడ యాజ్ ఆఫ్ అనే ఈ పర్టికులర్ ఫ్రేజ్ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఒక పర్టికులర్ సమయానికి
లేదా ఒక పలానా సమయానికి యాజ్ ఆఫ్ జూన్ 30 అంటే జూన్ 30 నాటికి లేదా జూన్ 30 సమయానికి ఏమైంది, టీసీఎస్ఎస్ వర్క్ ఫోర్స్ స్టూడ్ ఎట్ 6,13,069. అంటే ఇక్కడ వర్క్ ఫోర్స్ అంటే మీనింగ్ ఏంటంటే వాళ్ళ ఎంప్లాయీస్ అనమాట. ఈ టీసీఎస్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ యాజ్ ఆఫ్ జూన్ 30 అంటే జూన్ 30 నాటికి వాళ్ళ యొక్క వర్క్ ఫోర్స్, వాళ్ళ యొక్క ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంట, స్టూడెంట్ అంటే నిలవడం అనమాట, నిలిచింది అంటాం కదా ఇలా. ఈ 6,13,069 ఎంప్లాయీస్ తోటి నిలిచిందనమాట యాజ్ ఆఫ్ జూన్ 30. ఇట్ ఇంక్రీజ్డ్ ఇట్స్ వర్క్ ఫోర్స్ బై 5,000 ఎంప్లాయీస్ ఇన్ ది ఏప్రిల్-జూన్ క్వార్టర్. సో ఎప్పుడైతే ఈ ఏప్రిల్ అండ్ జూన్ క్వార్టర్ ఉందో ఈ పర్టికులర్ టైంలో, ఈ 3 months ఆఫ్ టైంలో ఏమైంది, ఇంకొక 5,000 మెంబర్స్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇంకొక 5,000 మెంబర్స్ని కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 6,13,069 ప్లస్ ఈ 5,000 ఈ పర్టికులర్ వర్క్ ఫోర్స్ని అయితే, ఎంప్లాయీస్ని అయితే వాళ్ళు టీసీఎస్ వాళ్ళు అయితే ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఏమైంది ఇక్కడ అంటే మేజర్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఉంటుంది చూడండి. ఏఐ డిప్లాయ్మెంట్. ఇక్కడ ఏఐ అంటే ఈ వరల్డ్ మొత్తం తెలుసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు. డిప్లాయ్మెంట్, ఈ డిప్లాయ్మెంట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే క్యారీ ఇంటూ అకౌంట్ ఇన్ ద ఫీల్డ్. అంటే ఏదైనా ఒక రంగంలోకి తీసుకొని రావటం లేదా ఏదైనా ఒక రంగంలో ప్రవేశపెట్టడం అనే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు ఈ పర్టిక్యులర్ ఎంప్లాయీస్ అందరినీ లే ఆఫ్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏఐ డిప్లాయ్మెంట్, ఈ ఏఐని తీసుకురావటం. చూడండి, టీసీఎస్ ఈజ్ ఆన్ ఏ జర్నీ టు బికమ్ ఏ ఫ్యూచర్ రెడీ జనరేషన్. ఇంకా టీసీఎస్ ఈజ్ ఆన్ ఏ జర్నీ అంటే ప్రయాణంలో ఉందన్నమాట. ఏం ప్రయాణంలో ఉంది, టు బికమ్ ఏ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్. ఇక్కడ ఫ్యూచర్ రెడీ అనే వర్డ్కి మీనింగ్ ఏంటంటే ప్రిపేర్డ్ టు ఫేస్ ద ఫ్యూచర్ ఛాలెంజెస్. అంటే భవిష్యత్తులో తగిన విధంగా అన్ని రంగాల్లో సిద్ధంగా ఉండే విధంగా ఉండేదాన్ని మనం ఈ ఫ్యూచర్ రెడీ అనే వర్డ్ అయితే యూజ్ చేస్తాం. అంటే భవిష్యత్తులో అన్ని విధాలా తట్టుకునే విధంగా, అన్నిట్లో ఫేస్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఈ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ ఆ జర్నీలో ఉంది. And this includes strategic initiatives on multiple fronts, including investing in new tech areas, entering new markets, deploying AI at scale for our clients and ourselves, deepening our partnership, creating next-gen infrastructure, and realigning our workforce model, the company said in a statement. So friends, ఈ టీసీఎస్ కంపెనీ ఒక స్టేట్మెంట్లో మనకు ఏం తెలియజేస్తుందంటే ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చూడండి. ఈ టీసీఎస్ అనే కంపెనీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే కంపెనీ ఈ ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషన్గా ఉండబోతుంది. అంటే ఫ్యూచర్లో ఏదైనా ఫేస్ చేసే విధంగా ఉండబోతుంది. దిస్ ఇన్క్లూడ్స్ అంటే ఫ్యూచర్ రెడీలో వాళ్ళకున్నటువంటి ప్లాన్స్లో స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. ఇక్కడ స్ట్రాటజిక్ అంటే ప్రణాళికాత్మకమైనటువంటి ఇనిషియేటివ్స్ అంటే కార్యక్రమాలు ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్. ఇక్కడ మల్టిపుల్ ఫ్రంట్స్ అంటే మీనింగ్ ఏంటంటే అనేక రంగాల్లో ఇంక్లూడింగ్ అవి ఏమేమి ఉన్నాయి, ఇన్వెస్టింగ్ ఇన్ న్యూ టెక్ ఏరియాస్ అంటే ఈ న్యూ టెక్నాలజీ ఏరియాస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, పెట్టుబడి పెట్టడం కావచ్చు, ఆర్ ఎంటరింగ్ న్యూ మార్కెట్స్ కొత్త మార్కెట్లోకి వాళ్ళు ఎంటర్ అయ్యే విధంగా కావచ్చు, డిప్లాయింగ్ ఏఐ ఎట్ స్కేల్ ఇక్కడ ఎట్ స్కేల్ అంటే మీనింగ్ ఏంటంటే విస్తృతంగా ఈ పర్టికులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని అమల్లోకి తీసుకురావడం కానీ, ఫర్ అవర్ క్లయింట్స్ అండ్ అవర్ సెల్ఫ్స్ అంటే మనకు కానీ మన క్లయింట్స్కి కానీ వీటిని అమల్లోకి తీసుకురావడం కానీ, డీపెనింగ్ అంటే స్ట్రాంగ్నెస్ చేయడం, డీపెనింగ్ అవర్ పార్ట్నర్షిప్ వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ని ఎక్కువగా పెంచుకోవడం కానీ, క్రియేటింగ్ నెక్స్ట్ జనరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే తదుపరి జనరేషన్కి కావాల్సినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, అండ్ రీఅలైనింగ్ అవర్ వర్క్ ఫోర్స్ మోడల్ వాళ్ళ కంప్లీట్ వర్క్ ఫోర్స్ మోడల్ ఏదైతే ఉందో వాళ్ళ ఎంప్లాయీకి సంబంధించినటువంటి ఆ వర్క్ ఫోర్స్ మోడల్ ఉందో వాటన్నిటిని కూడా రీఅలైన్ చేయడానికి అంటే స్టేబుల్ చేయడానికి వాళ్ళు ఈ పర్టికులర్ ఏఐ డిప్లాయ్మెంట్ని అయితే అంటే ఏఐని అయితే అమల్లోకి తీసుకురానున్నారని ద కంపెనీ సెడ్ ఇన్ ఏ స్టేట్మెంట్ అంటే ఒక ప్రకటనలో ఈ టీసీఎస్ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే
యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ, యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అంటే ఈ జర్నీలో భాగంగా వీ విల్ ఆల్సో బీ రిలీజింగ్ అసోసియేట్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ హూస్ డిప్లాయ్మెంట్ మే నాట్ బీ ఫీజిబుల్. సో ఫ్రెండ్స్, ఇది చాలా బాధాకరమైనటువంటి స్టేట్మెంట్ అనమాట. చూడండి, యాజ్ పార్ట్ ఆఫ్ ద జర్నీ అంటే ఏ జర్నీ ఇక్కడ? ఏఐ డిప్లాయ్మెంట్. ఈ ఏఐ డిప్లాయ్మెంట్ అనే జర్నీలో భాగంగా వీ విల్ ఆల్సో బీ అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని అయితే ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. చూడండి, వీ విల్ ఆల్సో బీ, ఇక్కడ వి అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది. విల్ ఆల్సో బీ, ఇక్కడ ఆల్సో అనేది ఎక్స్ట్రా వర్డ్ అవుతుంది. అండ్ విల్ బీ అనేది హెల్పింగ్ వర్బ్. వీ విల్ ఆల్సో బీ రిలీజింగ్ అంటే మెయిన్ వర్బ్. అంటే మేము రిలీజ్ చేస్తూ ఉంటాం, అంటే ఇక్కడ సింపుల్గా రిమూవ్ చేస్తూ ఉంటాం అని చెప్పకుండా రిలీజ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళని తొలగిస్తూ ఉంటాం అని చెప్పేసి దీని మీనింగ్. అసోసియేట్స్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్ అంటే ఏదైతే ఈ సంస్థ, ఈ ఫర్మ్ ఉందో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఫర్మ్, ఈ సంస్థ నుండి మేము తొలగిస్తూ ఉంటాము. ఈ ఎవరైతే అసోసియేట్స్ ఉంటారో, ప్రతినిధులు ఉంటారో, ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు మేము తొలగిస్తూ ఉంటాం. హూస్ డిప్లాయ్మెంట్ మే నాట్ బి ఫీజిబుల్. ఇక్కడ ఫీజిబుల్ అంటే మీనింగ్ ఏంటంటే పాసిబుల్ అనమాట. అంటే వాళ్ళ యొక్క మనుగడ అనేది పాసిబుల్ కాని సిచ్యువేషన్లో మేము వాళ్ళని తొలగిస్తూ ఉంటాము ఈ జర్నీలో భాగంగా అని చెప్పేసి ఆ టీసీఎస్ కంపెనీ అయితే చెప్పడం జరిగింది. ఇంకేమంది, దిస్ విల్ ఇంపాక్ట్ అబౌట్ అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఏమని, దిస్ విల్ ఇంపాక్ట్ అంటే ఇది ప్రభావితం చేస్తుంది ఎంతమందిని? అబౌట్ అంటే దాదాపు 2% ఆఫ్ అవర్ గ్లోబల్ వర్క్ ఫోర్స్. అంటే వాళ్ళకు గ్లోబల్గా ఉన్నటువంటి ఏదైతే వర్క్ ఫోర్స్ ఉందో అంటే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ఎంప్లాయీస్లో ఈ 2% ఈ 2% ఆఫ్ ది గ్లోబల్ వర్క్ ఫోర్స్ అంటే ఎంప్లాయీస్ అంతా కూడా ప్రభావితం కానున్నారని ఆ స్టేట్మెంట్ అయితే డిస్క్రైబ్ చేస్తుంది. ప్రైమర్లీ అంటే ప్రథమంగా ఏం చేస్తున్నారు? ప్రైమర్లీ ఇన్ ద మిడిల్ అండ్ సీనియర్ గ్రేడ్స్ అంటే ఎవరైతే మిడిల్ అండ్ సీనియర్ గ్రేడ్స్ ఉంటారో వీళ్ళందరినీ అయితే రిమూవ్ చేయబోతున్నారు. అంటే జనరల్గా స్టార్టింగ్ లెవెల్ ఉన్నటువంటి ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి శాలరీ తక్కువ వస్తుంది. మిడిల్ లెవెల్ వారికి సమ్వాట్ ఓకే బెటర్, బట్ సీనియర్ లెవెల్ వాళ్ళకి హై శాలరీస్ అనేవి వస్తుంటాయి. కాబట్టి ఇక్కడ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ గ్రేడ్స్ వాళ్ళని అయితే రిమూవ్ చేస్తే అక్కడ కంపెనీ అయితే చాలా ఖర్చులు అయితే ఇక్కడ మిగిలబోనున్నాయి డ్యూ టు ఏఐ. అండ్ వీళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ప్రైమర్లీ ఇన్ ద మిడిల్ అండ్ సీనియర్ గ్రేడ్స్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద ఇయర్ అంటే ఈ ఇయర్ సమయంలో ఈ మిడిల్ అండ్ సీనియర్ లెవెల్ గ్రేడ్స్ వాళ్ళని అయితే తొలగించనున్నట్లు, వాళ్ళకి ఇంపాక్ట్ ఉన్నట్లు ఈ సంస్థ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్, టీసీఎస్ విల్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ బెనిఫిట్స్, అవుట్ప్లేస్మెంట్, కౌన్సిలింగ్ అండ్ సపోర్ట్ టు ది ఇంపాక్టెడ్ ఎంప్లాయీస్ ఇట్ యాడిట్. అంటే ఈ విషయం చెప్తూనే 2% ఆఫ్ ద మిడిల్ అండ్ సీనియర్ గ్రేడ్స్ పీపుల్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్తూనే టీసీఎస్ విల్ ప్రొవైడ్ అంటే ఫ్యూచర్లో ప్రొవైడ్ చేస్తుంది అనేది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. విల్ ప్రొవైడ్ అంటే సమకూరుస్తుంది. ఏం సమకూరుస్తుంది? అప్రోప్రియేట్ అంటే తగిన బెనిఫిట్స్ అంటే తగిన బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తుందని, తగిన ఆపర్చునిటీస్ని. అవుట్ ప్లేస్మెంట్ అంటే ఎవరైతే అవుట్ అంటే బయటికి వెళ్ళిపోవటం, ప్లేస్మెంట్ అంటే లోపలికి రావటం. అంటే ఎవరైతే ఈ పర్టికులర్ బయటికి వెళ్ళినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో, తీసేసి తొలగించబడిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడంలో కానీ, అండ్ సపోర్ట్ టు ది ఇంపాక్టెడ్ ఎంప్లాయీస్ ఇట్ యాటిట్. ఎవరైతే ఇంపాక్ట్ అయిన ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్మాల్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ఆ టీసీఎస్ కంపెనీ ఆ ప్రకటనలో తెలియజేసింది. నెక్స్ట్, ద మూవ్ కమ్స్ ఎట్ ఎ టైమ్ when India's top IT services companies have delivered single-digit revenue growth in Q1 FY26 అంటే Q1 financial year 26, capping off a somewhat sobering June quarter as macroeconomic instability and geopolitical tensions weighed on global tech demand and delayed client decision making. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్రకటన ఎప్పుడు వచ్చిందంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రకటన రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే ద మూవ్ కమ్స్ ఎట్ ఎ టైమ్ అంటే ఎట్ ఎ టైమ్ అంటే ఆ సమయంలో ఎప్పుడు వచ్చింది? ఎట్ ఎ టైమ్ when India's top IT services companies have delivered single digit revenue అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే టాప్
టెక్ కంపెనీస్ ఉన్నాయో, టాప్ ఐటీ కంపెనీస్ ఉన్నాయో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయో, ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్. సో ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్ రెవెన్యూని ఎప్పుడైతే అవి Q1 ఫినాన్షియల్ ఇయర్లో డెలివరీ చేశాయో లేదా బయటికి తెలియజేశాయో, సో ఆ టైంలో క్యాపింగ్ ఆఫ్. ఇక్కడ క్యాపింగ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ముగియటం అనమాట. క్యాపింగ్ ఆఫ్ సమ్వాట్ సోబరింగ్. ఇక్కడ సోబరింగ్ అంటే మీనింగ్ ఏంటంటే నిరాశను కలిగించడం అనమాట. అంటే కొంత నిరాశను కలిగించాయన్నమాట ఈ రిజల్ట్ అన్నీ కూడా. క్వార్టర్ యాజ్ మ్యాక్రో ఎకానమిక్ ఇన్స్టెబిలిటీ. ఇక్కడ ఎకానమిక్ ఇన్స్టెబిలిటీ అంటే ఆర్థిక స్థిరత్వం లేనటువంటి. అండ్ జియోపొలిటికల్ టెన్షన్స్. జియోపొలిటికల్ అంటే మనకు భౌగోళికంగా రాజకీయ ఉద్రిక్తతలు. అంటే మనకు ఇండియా వైజ్గా అనేక రైట్స్ అల్లర్లు అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేశాయని చెప్తూ, అండ్ గ్లోబల్ టెక్ డిమాండ్ అండ్ డిలేడ్ క్లయింట్ డెసిషన్ మేకింగ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వెయిట్ అంటే మీనింగ్ ఏంటంటే తగ్గించడం అనమాట. ఏం తగ్గించాయి? వెయిట్ ఆన్ గ్లోబల్ టెక్ డిమాండ్. ఈ గ్లోబల్ టెక్ డిమాండ్ని కూడా ఇవి తగ్గించడం జరిగింది. అండ్ డిలేడ్ క్లయింట్ డెసిషన్ అంటే కస్టమర్ల యొక్క నిర్ణయం ఆలస్యం కావడం. ఇవి రీజన్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేస్తూ ఈ ఏదైతే పర్టికులర్ టాప్ ఇండియా ఐటీ కంపెనీస్ ఈ రిజల్ట్స్ అన్నీ కూడా బయట పెట్టాయో, దాని తర్వాత ఇమ్మీడియట్గా ఈ టీసీఎస్ కంపెనీ అయితే ఈ నిర్ణయాన్ని, ఈ స్టేట్మెంట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫర్ టీసీఎస్ అంటే టీసీఎస్ విషయానికి వస్తే ద రెవెన్యూ రోజ్. ఇక్కడ రోజ్ అనేది V2 అయితే ఇండికేట్ చేస్తుంది. రైజన్. ఫర్ టీసీఎస్ రెవెన్యూ రోజ్ 1.3%. అంటే 1.3%కి అయితే వాళ్ళ యొక్క ఆదాయం, రెవెన్యూ అంటే ఆదాయం అయితే పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ టు 63,437 crores. ఇంత అయితే వాళ్ళ రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అయితే అయింది 5.9% టు మీన్స్ 12,760 crore ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 1 Q 26లో అయితే ఇక్కడ వాళ్ళ రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ టీసీఎస్ వాళ్ళు ఒక ప్రకటనలో డీటెయిల్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద న్యూస్ ఆఫ్ టుడేస్ ద హిందూ న్యూస్ పేపర్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.